రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి విద్యను చేరవేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తేల్చి చెప్పారు. సీరియల్ నెంబర్ 16 కీర్తన, అలాగే సీరియల్ నెంబర్ 17 దివ్య. ఎవరు రెడీగా ఉన్నారు? హృదయపూర్వక నమస్కారములు. ముందుగా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వేదిక నిర్వహించిన నారా లోకేష్ గారు, నేను అతనికి ఎంత కృతజ్ఞుడిగా ఉంటాను. మన సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏపీలో విద్యలో చాలా మెరుగుపడింది. ఇంకా మన కలెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే, కలెక్టర్ అవ్వాలంటే ఇండియా టఫెస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సి రాయాలి. అతనే ఒక ఇన్స్పిరేషన్ ఎవ్రీ స్టూడెంట్ కి. నాకు కూడా కలెక్టర్ గారే ఇన్స్పిరేషన్. పాఠశాల అనేది ఓన్లీ చదివే కాదు, ఆటలు పాటలు క్రమశిక్షణ కూడా నేర్పుతుంది. నేను డాక్టర్గా స్థిరపడాలి అని నా గోల్. నేను మంచి స్థాయికి చేరుకొని మా స్కూల్కి ఏదో విధంగా సహాయపడాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం పాఠశాలలకు నిర్వహించిన 100 యాక్షన్ ప్లాన్ ప్రైమ్ మినిస్టర్ రాజస్థాన్గా విభజించి ఎగ్జామ్స్ పెట్టడం చాలా బాగుంది. దీంతో మాకు ఎగ్జామ్స్ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ మాన్యం డ్యాన్స్, దీంట్లో మేము మా టీచర్స్ పిల్లలందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము వారం మొత్తం ఎగ్జామ్ స్ట్రెస్లో ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి స్ట్రెస్ మైండ్లోకి వచ్చేవాళ్ళం. సార్, మరి ముఖ్యంగా గౌరవనీయుల కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బోనెల విజయ్ చంద్ర గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, అధికారులు, తల్లిదండ్రులు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పిల్లల్లో టాపర్స్ని గుర్తించి వాళ్లకు అవార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం గత 2 ఏళ్లుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక ప్రత్యేక కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో నంబర్ 1గా పార్వతీపురం మన్యం జిల్లాని నిలబెట్టి, జిల్లాలోనే పార్వతీపురం మన్యం జిల్లాని షైనింగ్ స్టార్గా నిలబెట్టినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. మీరు నంబర్ 1 కావడమే కాదు, జిల్లాను కూడా నంబర్ 1గా నిలబెట్టారు. అది మీరు చేసినటువంటి చరిత్ర. మనం నంబర్ 1 అవడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి పొటెన్షియల్కి, మన శక్తి సామర్థ్యానికి ఒక గుర్తింపు లాంటిది. మరి మీకందరికీ తెలుసు, చాలా మంది స్టేట్ పోస్టులు వస్తూ ఉంటారు, మెరిట్లో ర్యాంకులు కొడుతూ ఉంటారు. తర్వాత కాలంలో వాళ్ళు ఎక్కడున్నారు అన్నటువంటిది గమనిస్తే కొంతమందే మళ్ళీ సక్సెస్ అవుతూ ఉంటారు. నంబర్ 1 కావడం చాలా కష్టం, కానీ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి అంటే మరింత కష్టపడాలి మీరందరూ కూడా. ఈరోజు ప్రభుత్వం పిల్లల్ని అరచేతుల్లో పెట్టి పెంచుతోంది.
యూనిఫామ్ ఇస్తోంది, బెల్ట్ ఇస్తోంది, షూ ఇస్తోంది, భోజనం పెడుతోంది. కేజీబీవీలు హాస్టల్స్ ద్వారా అకామిడేషన్ ఫ్రీగా ఇస్తోంది, బుక్స్ ఫ్రీ, నోట్బుక్లు ఫ్రీ, గైడ్లు ఫ్రీ, టీచర్లు, క్వాలిఫైడ్ టీచర్లు. మరి ఇంత అద్భుతమైన సిస్టమ్ ఉన్నప్పుడు పిల్లలు దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక్కటే మిగిలింది.